హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అంటే చూడండి ఒకసారి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN నంబర్ 04/2024 సంబంధించినటువంటి నోటిఫికేషను మెడికల్కి సంబంధించింది. అంటే మెడికల్ డాక్టర్స్ ఉంటారు కదా రైల్వే డిపార్ట్మెంట్లో, వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. మెడికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కూడా విడుదలైంది. అందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అప్లికేషన్ ఫీజ్ డేట్ చూసుకునేసరికి అప్లికేషన్ ఓపెన్ డేట్ చూసుకునేసరికి 17/08/2024 అంటే ఆగస్టు 17 నుంచి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ డేట్ లాస్ట్ క్లోజింగ్ డేట్ 16 సెప్టెంబర్ 16వ తేదీ అనేది మనకి క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. చూడండి, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ పారామెడికల్ అంటే మెడికల్కి సంబంధించినటువంటి మనకి జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. అందులో మనకి ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పోస్ట్కి సంబంధించిన పోస్ట్ వివరాలు చూసుకునేసరికి పే లెవెల్ ప్రకారం అంటే 7th ప్రకారం, 6th ప్రకారం, 5th, 3rd, 4th, 2 అంటే అన్ని రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సపరేట్గా మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా వివరాలు అనేది చూసుకోవచ్చు. మనకి వేకెన్సీ దగ్గరికి శాలరీస్ దగ్గరికి వచ్చి చూసుకునేసరికి పే లెవెల్ ప్రకారం 44,900 రూపాయలు అంటే 45,000 రూపాయలు శాలరీగా ఉంటుంది. పే 6th ప్రకారం 36,000 రూపాయల శాలరీ ఉంటుంది. పే 5th ప్రకారం 29,000 శాలరీ. అంటే అక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ లిమిట్ ఏకి సంబంధించినటువంటి చూడండి, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకునేసరికి 18 నుంచి 36 వరకు ఉండాలి. వేకెన్సీ చూసుకునేసరికి 27 వేకెన్సీస్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయంటే 713. నర్సింగ్ సూపరింటెండెంట్ నర్సింగ్ చేసిన వ్యక్తులు ఏ వ్యక్తులైనా కూడా మంచి పారామెడికల్ సంబంధించినటువంటి 713 పోస్టులు ఇక్కడ చూడండి. నర్సింగ్ హెల్త్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి 126 పోస్టులు అంటే ఎక్కువగా ఏమున్నాయి మనకు సంబంధించినటువంటి ప్రతి అన్ని కేటగిరీలో కూడా మనకి మొత్తం 1,376 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం SC/ST క్యాండిడేట్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికి మెన్షన్ చేశారు. సికింద్రాబాద్కి సంబంధించినటువంటిది ప్రతి దగ్గర అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది మనకు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, వేరియస్ స్టాండర్డ్స్ మెడికల్ సంబంధించింది ఫిజికలీ ఫిట్నెస్కి సంబంధించిన రిపోర్ట్స్ ఉండాలి. మనకి ఏజ్కి మనకి ఇప్పుడు మెడికల్ సంబంధించినటువంటి వేరియేషన్ కదా, జాబ్స్ అప్లై చేసేటప్పుడు మనకు కూడా మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్గా సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ చూడండి. డిస్టెన్స్కి సంబంధించిన గ్లాసెస్, లెన్సెస్ మనకు మెడికల్ సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్ అనేది మనం జాబ్ అప్లై చేసినప్పుడు కేటగిరీ అనేది వెరిఫికేషన్లో అడుగుతారు. ఆల్ ఇండియన్ సిటిజన్ అండ్ సిటిజన్స్కి సంబంధించినటువంటి అందరూ నేషనాలిటీ ఉన్నటువంటి అందరికీ కూడా మనకు అప్లై చేసుకోవడం అనేది కూడా మేము మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం అప్లికేషన్లో బర్త్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, SC/ST క్యాండిడేట్ మనకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూడండి, SC/ST క్యాండిడేట్స్కు 5 years, OBC క్యాండిడేట్కి 3 years, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్స్కు 3 years, ఫిజికల్ అండ్ PW క్యాండిడేట్స్ కూడా మనకి 13 years, 43 years అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు దగ్గర చూసుకునేసరికి 500 రూపీస్ ఫీజు ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉన్నది ఫీజుగా ఉంటుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లో మెడికల్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇది చాలా బెనిఫిట్ అయినటువంటి జాబ్స్. ఎక్కువగా మెడికల్కి సంబంధించినటువంటి అందరూ బాగుంటుంది. ఒకసారి అప్లై చేసేయడానికి ఖచ్చితంగా అవకాశం చూసుకోండి. ప్రొఫెషనల్ ఎబిలిటీ మనకి సబ్జెక్ట్ వైజ్గా చూసుకునేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్కులకు గాను ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. చూడండి, ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్
మొత్తం జనరల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్సే ఉంటున్నది కదా, కాబట్టి మనకి బెటర్గా ఉంటుంది. అందరికీ ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అదే విధమైనటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అందరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ దగ్గరకు చూసుకునేసరికి సికింద్రాబాద్, మనకి తెలుగు రాష్ట్ర వాళ్ళు అయితే సికింద్రాబాద్కు సంబంధించినటువంటి అప్లికేషన్ సికింద్రాబాద్లో కూడా మనకి జాబ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు. ప్రతి ఆదిలాబాద్ వెబ్సైటు అక్కడ కూడా మీరు వెళ్ళి ఒకవేళ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ కేటగిరీలో మనం అప్లై చేసుకుంటున్నాం, కేటగిరీ ఎలిజిబిలిటీ దగ్గర చూసుకునేసరికి ఇక్కడ చూడండి, నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ చూసుకునేసరికి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి నర్సింగ్ చేసి ఉండాలి. అంటే అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చూసుకునేసరికి ఇక్కడ చూడండి, ఫీల్డ్ వర్కర్ వేకెన్సీ 19,000 రూపీస్ అంటే 20,000 రూపీస్ ఉంటుందని మెన్షన్ చేశారు. 12th క్లాస్ ప్లస్ అంటే 12th క్లాస్ సైన్స్ విత్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. చూడండి, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ అంటే బైపీసీ, ఎంపీసీ కేటగిరీలో ఏ ఒక్కరు కూడా అప్లై ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, బీఎస్సీ క్యాండిడేట్ 12th ప్లస్ ఇన్ సైన్స్ అంటే మనకి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా మనకి 12th క్లాస్తో ఉన్నటువంటి ప్రతి క్వాలిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ పూర్తిగా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. మనకి ఈ నోటిఫికేషన్లో ఏ క్యాండిడేట్కు మనకి ఏ దానికి ఎలిజిబిలిటీ ఉంటామో, ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటామో అది చూసుకొని మనకు అనేది మనం అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 12th క్లాస్ ప్లస్ డిప్లొమా ఇన్ ఓరియంటల్ ప్రతిదానికి కొన్నిటికి ఏమో కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడిగాడు, కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడగలేదు. మనకి 12th క్లాస్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటిని చూసి ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ కూడా మనకి రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని టోటల్ ఉన్నటువంటి పోస్టులకు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఒకసారి సికింద్రాబాద్ చూసుకుందాం. మనకి తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఒకసారి సికింద్రాబాద్ దగ్గరికి చూసుకునేసరికి గోరఖ్పూర్, గౌహతి, కోల్కత్తా, ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్లో వేరియేషన్స్ చూసుకునేసరికి మనకి టోటల్ పోస్టులు గాను మొత్తం 79 పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో హెల్త్ సంబంధించిన ఇన్స్పెక్టర్కి సంబంధించిన అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లో ఓబీసీ క్యాండిడేట్కి 1 ఉంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 1 ఉంది. మొత్తం 5 పోస్టులు గాను మనకి మెన్షన్ చేశారు. ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి. ఎస్సీకి 1 ఉంది, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం కలిపి 7. ఇందులో పోస్టులు ఎక్కువగా ఉన్నటువంటి కేటగిరీ చూసుకుంటే నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అందులో 23 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. మొత్తం కలిపి 40 పోస్టులకు గాను మనకి ఇక్కడ ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఇక సికింద్రాబాద్కి సంబంధించినటువంటి బ్లాక్లో మనకి ఏ పోస్టు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మనం దేనికి ఎలిజిబుల్ అనేది చూసుకొని మన అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ లైక్ చేస్తే మనకి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.